వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్లో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కింద మనకి ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో ఇచ్చారండి. రైట్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఆఫ్ ఏపీ A1, A2, A3 అప్ టు సో ఆన్ అండి. అండ్ ద నేమ్ ద టర్మ్స్ ఇన్ ఈచ్ అండి. అంటే మనకి ఈ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అంటే ఎంత టర్మ్ ఆఫ్ ఏఎన్, అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ అండి. ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములాలో ఉన్న టర్మ్స్ మనం రాయాలండి. అలాగే సి అంటే కామన్ డిఫరెన్స్ అండి. ఇక్కడ ఎంత టర్మ్ అంటే మనకి గివెన్ సిరీస్ ఆర్ ఏపీలో ఉంటే మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. మన ఫస్ట్ వన్ చూద్దామండి. సిరీస్ ఎలా ఉంటాయంటే మనకి A1, A2, A3, అప్ టు సో ఆన్ అండి. ఇది ఏపీలో ఉంటే మనకి ఫార్ములా అండి. ఫస్ట్ది ఎంత టర్మ్ అండి. ఎంత టర్ము ఫార్ములా ఏంటంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఇక్కడ టర్మ్స్ ఏంటంటే ఎంత టర్ము an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అండి, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్ము, అలాగే n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, అలాగే డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. కామన్ డిఫరెన్స్ అవి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. అలాగే బి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అన్నాడు. అంటే మనకి మామూలుగా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందండి. గివెన్ సిరీస్ ఆర్ ఏపీలో ఉంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఇక్కడ కూడా మనకి n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, అలాగే ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అండి, అలాగే డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. ఈ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నేర్చుకోవాలంటే ఈ ఫార్ములాస్ రావాలి. కాబట్టి ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 డి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. అలాగే సి అనేది మనకి కామన్ డిఫరెన్స్ అండి. మనకి కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు an-1 అండి. అంటే an అంటే ఎంత టర్మ్ అండి, ఎంత టర్ము, అలాగే an-1 అంటే n-1 టర్ము అంటే ముందు టర్మ్ అండి. అంటే లాస్ట్ టర్మ్లోంచి బిఫోర్ టర్మ్ తీసేస్తే మామూలుగా అయితే డి ఈజ్ ఈక్వల్ టు మనకి A1, A2, A3 అప్ టు సో ఆన్ ఉంటే డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అండి. అంటే ఈ టర్మ్లోంచి ఈ టర్మ్ తీసేయాలి. అంటే మనకి లాస్ట్ టర్మ్ an కాబట్టి an-1 అండి బిఫోర్ టర్మ్. అది మనకి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎంత టర్ము, అలాగే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అండి, కామన్ డిఫరెన్స్. 2 అండి స్టేట్ ద ఫార్ములా ఫర్ ద ఎంత టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అండి ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. దెన్ యూజింగ్ దీస్ ఫార్ములా ఫైండ్ ద 10th టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ అండి. అంటే మనకి ఇక్కడ ఏపీలో ఉన్న టర్మ్స్ ఇచ్చాడు 2, 7, 12 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ మనకి ఏం రాయమంటున్నాడు అంటే ఫార్ములా రాయమంటున్నాడండి. ఫస్ట్ మనకి ఇది రెండో పేపర్లో ఇచ్చారండి, ఎస్సీఆర్టీ రెండో పేపర్లో ఇచ్చారు. ఎంత టర్మ్ ఫార్ములా రాయమంటున్నాడు, అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఫార్ములా రాయమంటున్నాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి.
అలాగే ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనకి 10th టర్మ్ అలాగే ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఇచ్చాడండి. మనకి ఇక్కడ 2,7,12 ఇచ్చాడు అప్ టు సో ఆన్ అండి. ఇది మనకి ఫస్ట్ ఫార్ములా రాద్దామండి. మనం ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అండి, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అండి. ఏపీలో ఉన్న ఎంత టర్మ్ ఫార్ములా మనం ఇందాక నేర్చుకున్నాం కదండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. అలాగే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అండి. ఫస్ట్ n టర్మ్స్, దీనికి ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఇది అంటే ఇక్కడ మనకి n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. ఇది మనకి ఫార్ములాస్ రాయమన్నాడండి ఫస్ట్. తర్వాత ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనకి 10th టర్మ్ అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టు ఫైండ్ ద 10th టర్మ్ అండి. అంటే మనకి గివెన్ సిరీస్ ఏపీలో ఉన్న టర్మ్స్ ఇచ్చాడు. అంటే 2, 7, 12 అప్ టు సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ అండి. ఇక్కడ మనం ఫార్ములా రాయాలంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. అంటే A2లోంచి A1 తీసేయాలి. అంటే A2 మైనస్ A1 అండి ఫార్ములా. అంటే 7 - 2 అండి, అంటే 5. ఇది మనకి కామన్ డిఫరెన్స్. మనకి ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఇక్కడ A10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ అంటే మనకు 2 అని తెలుసు. అలాగే 10 - 1 అండి. అలాగే డి అంటే 5 అండి. అంటే ఇక్కడ 2 + 9 ఇంటూ 5 అంటే ఎంత అవుతుందంటే 2 + 45 అండి, అంటే 47 అవుతుంది. ఇది మనకి A10 అండి. అలాగే మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాడు. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ ఫార్ములా అండి, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఇక్కడ మనకి S10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 10/2. అలా ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు కదండి. ఇక్కడ మనకి 2, అలాగే n అంటే 10 - 1 అండి, డి అంటే 5. ఇక్కడ ఎంత అవుతుందంటే 5, ఇక్కడ 4, 45 అండి. అంటే 5 ఇంటూ 49, 49 ఇంటూ 5 45, 4 245 అండి ఆన్సరు. అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అంటే మనకి ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2a/n/2 2a + n-1 ఇంటూ డి అండి. మనకి S10 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 అండి. రైట్ ద ఫార్ములా ఆఫ్ nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అండ్ చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అండి. 5, 11, 17, 23 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ మనకి ఫార్ములా రాయాలి, ఎంత టర్మ్ ఫార్ములా ఏపీకి. అలాగే మనకి 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ అంటే ఇక్కడ 301 టర్మ్ మనకి చెక్ చేయమంటున్నాడు. ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఇప్పుడు మామూలుగా అయితే ఎంత టర్మ్ ఆఫ్ ద ఫార్ములా రాయాలి, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీకి, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. మనకి ఇక్కడ 301 ఈజ్ ఏ టర్మ్ అయితే 301 ఈజ్ ఏ టర్మ్ అయితే మనకి ఎంత టర్మ్
ఎంత టర్మ్ మనకి ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఇక్కడ మనకి సిరీస్ ఏమిచ్చాడంటే 5, 11, 17, 23 ఇచ్చాడు అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, డి ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 5 అండి. ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ 301 టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో 301 రాయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో 5 రాయాలండి. అలాగే n మైనస్ 1 ఇంటూ 6 రాయాలి. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే 301 6n మైనస్ 6 అండి. అంటే 301 ఇక్కడ మన -6 నుంచి 5 తీసేస్తే 6n మైనస్ 1. దీని నుంచి మనకి ఈ 1ని తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే 302 అవుతుంది. 302 ఈజ్ ఈక్వల్ టు 6n అండి. n ఈజ్ ఈక్వల్ టు 302/6 అండి. అంటే ఇక్కడ మామూలుగా దీన్ని 2 క్యాన్సిల్ అవుతుందండి. అంటే 151 3 టైమ్స్. కాబట్టి మనకి ఇక్కడ ఇది డివైడ్ అవుతాం మామూలుగా పాజిటివ్ ఇంటిజర్ రాదండి, అంటే ఫ్రాక్షన్ వస్తుంది. కాబట్టి n షుడ్ బి ఏ బట్ n షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్ అండి. పాజిటివ్ ఇంటిజర్. కాబట్టి మనకి ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది. కాబట్టి 301 ఈజ్ ఏ నాట్ ఏ టర్మ్ ఆఫ్ 5, 11, 17, 23 అండి. ఇక్కడ మనకి 301 నాట్ ఇక్కడ టర్మ్ అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ ఇది పాజిటివ్ ఇంటిజర్ మాత్రమే రావాలి. కాబట్టి ఇది ఫ్రాక్షన్గా వస్తుంది. కాబట్టి ఎన్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్ అండి. 301 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ 5, 11, 17, 23 అండి. 4th వన్ అండి, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. యూజింగ్ దిస్ ఫార్ములా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అండి. అంటే మనకి ఫస్ట్ ఎప్పుడు అడిగినా క్వశ్చన్లో ఫార్ములా అడుగుతున్నాడండి, 1 మార్కు వస్తుంది కంపల్సరీ. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అంటున్నాడు. అలాగే యూజింగ్ దిస్ ఫార్ములా ఉపయోగించి 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అంటే మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్లో మనకి మామూలుగా 3తో డివైడ్ అయ్యి ఏ నెంబర్స్ ఉంటాయంటే ఇక్కడ 10 కాడిని తీసుకుంటే మనకి 10 డివైడ్ అవుతుందండి, 11 డివైడ్ అవ్వదు, 12 డివైడ్ అవుతుంది. అలాగే మనకి 13 డివైడ్ అవ్వదు, 14 డివైడ్ అవ్వదండి, 15 డివైడ్ అవుతుంది. అలాగే 16 డివైడ్ అవ్వదు, 17 డివైడ్ అవ్వదు, 18 డివైడ్ అవుతుంది. అలాగే 19 డివైడ్ అవ్వదు, 20 డివైడ్ అవ్వదు, 21 డివైడ్ అవుతుందండి. ఇలాగ మనకి టర్మ్స్ వస్తాయి. మనకి 2 డిజిట్ నెంబర్లో లాస్ట్ నెంబర్ ఎంత అంటే 99 అండి. 99 కూడా మనకి డివైడ్ అవుతుంది. కాబట్టి మనకి ఇది టర్మ్స్ అండి, 12, 15, 18, 21, 99. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి సొల్యూషన్లో ద nth టర్మ్ అండి, nth టర్మ్ ఫార్ములా రాద్దాం ఫస్ట్. nth టర్మ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. ఇక్కడ మనకి గివెన్ ఇక్కడ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అండి. 3తో డివైడ్ అయ్యి ఆర్ మనం ఏం రాస్తామంటే 12, 15, 18, 21 అప్ టు సో ఆన్ 99 అండి. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ 15. ఏమవుతుందంటే ఇది మనకి కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తుందండి. కాబట్టి దిస్ ఈజ్
ఈజ్ అని ఏపీ అండి, ఏపీలో ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మనకి ఏపీలో ఉంటే మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. దాని నుంచి మనం నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ అండి, అంటే 99. ఇక్కడ ఏ అంటే 12 అండి. ఇక్కడ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 3 అండి. ఇక్కడ మామూలుగా అయితే మనం తీసేస్తే 9 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3 అండి. దీంట్లో తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 7లోంచి 9లోంచి అలాగే 87 అవుతుంది. 87 ఎన్ మైనస్ 1 ఇంటూ 3 అవుతుందండి. ఇక్కడ 87/3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 2 3 6, ఇక్కడ 27 9 27 అండి. ఇక్కడ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 29. ఈ 1 ఇవతలు తీసుకొచ్చేస్తే 29 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండి. ఇక్కడ 30 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్ డివిజిబుల్ బై 3 అంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే మనకి 30 నెంబర్స్ ఉంటాయండి. ఇలాగా 12 15 18 21 అప్ టు సో ఆన్ 99 వరకు ఎన్ని ఉంటాయంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ద నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్ divisible by 3. Divisible by 3 ఏంటంటే 30 అండి. 5 అండి. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 rose plants in the first row, 21 in the second, 19 in the third and so on అండి. There are 5 rose plants in the last row. How many rows are there in the flower bed అండి? అంటే మనకి ఫ్లవర్ బెడ్ మీద మన ఫస్ట్ రోలో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయన్నాడు, అండ్ సెకండ్ రోలో 21 ఉన్నాయన్నాడు అండి. థర్డ్ రోలో మనకి 19 ఉన్నాయన్నాడు, అంటే లాస్ట్ రోలో మనకి 5 ఉన్నాయన్నాడు అండి. హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఇన్ దేర్ ఫ్లవర్ బెడ్ అండి. ఇక్కడ మనకి ద నెంబర్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఇన్ ఫస్ట్ రోలో 23, సెకండ్ రోలో 21, 19 అండి. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ 21లోంచి 23 తీస్తే -2 వస్తుంది, 19లోంచి 21 తీస్తే -2 వస్తుందండి. ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అనే ఏపీ అండి. ఏపీ నుంచి మనకి ఎంత టర్మ్ నుంచి మనకి లాస్ట్ టర్మ్ 5 ఉంది కాబట్టి దాని నుంచి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం నెంబర్ ఆఫ్ రోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సొల్యూషన్ చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ in the first row, first, second, third ఆర్ మనకి ఏంటంటే ఇక్కడ 23, 21, 19 అప్ టు సో ఆన్ 5 అండి. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఫార్మ్ యాన్ ఏపీ అండి. అంటే ఇక్కడ మనకి ఏపీని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 23 అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 23 అండి, అంటే -2. ఇక్కడ మనకి లెట్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఫ్లవర్ బెడ్ అండి.
ఎన్ అనుకుంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఫస్ట్ టర్మ్ అంటే 23 అండి. ఇక్కడ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే -2 అండి. దాని నుంచి మనం సింప్లిఫై చేస్తే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎంత అవుతుందంటే 5 మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు -2n ప్లస్ 2 అండి. ఇక్కడ తీసేస్తే -18 అండి. -18 ఇక్కడ -2 అవతలకు వచ్చేస్తే -2 అవుతుంది. -2 -18 -2n అండి. అంటే -20 అవుతుంది. ఇక్కడ -2n n ఈజ్ ఈక్వల్ టు -20/-2 అండి. అంటే ఎంత అవుతుందంటే 10 అవుతుందండి. n ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయంటే ఫ్లవర్ బ్రెడ్లో 10 అండి. ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఫ్లవర్ బెడ్ అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. స్టేట్ ద ఫార్ములా ఫర్ ఎంత టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ యూజింగ్ ఫార్ములా ఇఫ్ ద సమ్ ఆఫ్ 14 టర్మ్స్ ఆఫ్ ఏబీ ఈజ్ 1050 అండి. అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 10 ఫైండ్ 20th టర్మ్ అన్నాడు. అంటే మనకి ఈ 4 మార్క్స్ సమ్లో మనకి ఫార్ములా రాయమంటున్నారండి. ఫస్ట్ ఎంత టర్మ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్. ఈ ఫార్ములా ఉపయోగించి 14 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ మనకి 1050 ఇచ్చాడు. దాని నుంచి మనకి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఇప్పుడు మనం సొల్యూషన్ రాద్దాం. ఇక్కడ ద ఎంత టర్మ్ అండి, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అండి. ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. అలాగే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఉపయోగించి మనకి S14 ఇచ్చాడండి. అంటే మనకి ఇక్కడ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే, అలాగే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 10 ఇచ్చాడు. ఇక్కడ S14 అండి. ఎస్ఎన్ కాదు, S14. మన ఫార్ములా ప్రకారం S14 ఈజ్ ఈక్వల్ టు మనకి 14/2 2a అంటే 2 ఇంటూ 10 అండి. ప్లస్ ఇక్కడ 14 మైనస్ 1 ఇంటూ డి ఇవ్వలేదండి. ఇక్కడ డి ఫైండ్ అవుట్ చేయాలి. డి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి S14 వాల్యూ ఇచ్చేసాడండి, 1050 అని ఇచ్చాడు. ఇక్కడ 7 అవుతుంది, ఇది 20 అండి. అలాగే 13 డి అండి. 7తో మల్టిప్లై చేస్తే మనకి 140 అవుతుంది. ఇక్కడ 91 డి అవుతుందండి. తీసేస్తే 50లో తీసేస్తే ఎంత అవుతుందంటే -140 ఈజ్ ఈక్వల్ టు 91 డి. దాని నుంచి మనకి తీసేస్తే ఎంత అవుతుందంటే 910 అవుతుంది. ఇక్కడ 91 డి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వాల్యూ 910/91 అంటే 10 అవుతుందండి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు 10. 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. A20 ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అండి. ఆ ఫార్ములా ఉపయోగించి ఏ అంటే ఎంత అంటే మనకి 10 ఇచ్చాడు. ప్లస్ మనకి 20 అంటే 20 మైనస్ 1 అండి. ఇంటూ డి అంటే మనకి 10 వచ్చింది.
190 అవుతుందండి, అంటే మనకి 200 అవుతుంది. 20th టర్మ్ ఈజ్ ఎంత అవుతుందంటే 200 అవుతుందండి. ఇది ఆన్సరు. 7దండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 5. అంటే మనకి 0 and 50 మధ్యలో క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50 అండి. అంటే మనకి 0కి 50కి మధ్య ఉన్న ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటే వాటి యొక్క సమ్ అడుగుతున్నాడండి. ఆ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. కాబట్టి మన సొల్యూషన్ చూద్దామండి. ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50 అండి. 0 and 50 అండి. 0 and 50కి ఏముంటాయంటే ఇక్కడ 1 ఆడ్ నెంబర్స్ అండి, 5, 3, 7 అప్ టు సో ఆన్ మనకి 49, 50 బిలో కాబట్టి 49 ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ముందు ఫైండ్ అవుట్ చేయాలండి. నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ యొక్క సమ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి దిస్ ఫామ్ అయిన ఏపీ. ఇక్కడ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. డి అంటే కామన్ డిఫరెన్స్ 3 - 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి అండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ 49, ఇక్కడ 1 అండి, n - 1 ఇంటూ 2 అండి. ఇక్కడ 49 - 1 n - 1 ఇంటూ 2 అండి. ఎంత అవుతుందంటే 48, n - 1 ఇంటూ బై 2 అవుతుంది. దీని నుంచి మనం 24 అండి. 24 ఈజ్ ఈక్వల్ టు n - 1. దీని ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 24 + 1 అండి, 25 అవుతుంది. ఇది n ఈజ్ ఈక్వల్ టు 25 ఉంటాయండి. 25 నెంబర్స్ ఉంటాయి ఆడ్ నెంబర్స్. వాటి మనకి సమ్ ఫార్ములా ఏంటంటే వీ నో దట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n - 1 ఇంటూ డి అండి. ఇక్కడ n అంటే 25/2, అలాగే 2 ఇంటూ ఏ అంటే 1 అండి, ప్లస్ ఇక్కడ 25 - 1 ఇంటూ డి అంటే మనకి డిఫరెన్స్ 2 అండి. అది సింప్లిఫై చేస్తే S25, ఇక్కడ 25/2, ఇక్కడ ఎంత అవుతుందంటే 2 + 48 అవుతుందండి. అంటే 25/2 ఇంటూ ఇక్కడ 50 అవుతుంది. మొత్తం ఇది 25 టైమ్స్ అవుతుందండి, అంటే 625 అవుతుంది. మనకి సమ్ అంటే ఎస్ఎన్ అండి, S25 ఈజ్ ఈక్వల్ టు 625. ఇది ఆన్సర్. 8 అండి, నేను ఏపీ దెన్ nth టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 5n - 3. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ దట్ ఏపీ. నౌ క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఎంత టర్మ్ ఇచ్చాడు, ఏపీలో ఎంత టర్మ్ ఇచ్చాడండి. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ దట్ ఏపీ. అంటే ఈ టైప్లో మనం ఒక 4 క్వశ్చన్స్ రాయండి అని చెప్పి అడుగుతున్నాడండి. మనకు తెలుసున్న వర్డ్స్లోనే రాయొచ్చు. ఫస్ట్ది ఫైండ్ కామన్ డిఫరెన్స్ అండి. కామన్ డిఫరెన్స్ 4 క్వశ్చన్లు క్రియేట్ చేయమంటున్నాడండి. మనకు తెలుసున్నాయి. అలాగే మనకి ఫైండ్ ఫస్ట్ టర్మ్ అండి. ఇంకా మనం మామూలుగా అయితే ఈ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఫైండ్
ఏదో ఒక టర్మ్ అంటే ఫిఫ్త్ టర్మ్, ఫైండ్ ద ఫిఫ్త్ టర్మ్ అండి. నాలుగో క్వశ్చన్, 4 క్వశ్చన్లు క్రియేట్ చేయమన్నాడండి. ఇంకొకటి వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అండి. ఇలా 4 క్వశ్చన్లు మామూలుగా ఇలాగా కూడా అడగొచ్చండి క్వశ్చన్స్. అంటే మనకి ఎంత టర్మ్, ఇక్కడ ఎంత టర్మ్ గివెన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ ముందు రాయాలి. గివెన్ ఎంత టర్మ్ n ఈజ్ ఈక్వల్ టు 5n - 3 ఇన్ ఏపీ అండి. ఇన్ ఏపీలో ఉంటే మనం ఈ క్వశ్చన్లు అరేంజ్ అవుతాయండి. ఫైండ్ కామన్ డిఫరెన్స్, ఫైండ్ ఫస్ట్ టర్మ్, ఫైండ్ ఫిఫ్త్ టర్మ్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అండి. ఇవి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అండి. 9th క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 8 అప్ టు సో ఆన్ ఈజ్ 48 అంటున్నాడు. ఏంటి ఏ టర్మ్ మనకి 248 అవుతుందని అడుగుతున్నాడండి. గివెన్ మనకి గివెన్ టర్మ్స్ ఏమి ఇచ్చాడంటే 3, 8, 13 డిఫరెన్స్ 18 అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 8 - 3 అండి, అంటే 5 అవుతుంది. కామన్ డిఫరెన్స్ అండి. ఇక్కడ మనకి ఏ టర్ము ఎంత అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎంత టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి అండి. ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 240 వేస్తే ఏ అంటే 3, n - 1 ఇంటూ 5 అండి. అంటే ఇక్కడ 248 - 3 ఎంత అవుతుందంటే 245 అవుతుంది. 245/5 అండి ఈజ్ ఈక్వల్ టు n - 1. ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 4 5 20, 9 5 45 అండి. కాబట్టి n - 1 ఈజ్ ఈక్వల్ టు 49, n ఈజ్ ఈక్వల్ టు 49 + 1 అండి, అంటే 50. 50th టర్మ్ ఈజ్ 248 అవుతుంది. టర్మ్ ఈజ్ ఎంత అవుతుందంటే 248 అవుతుందండి. ఇది ఆన్సర్. క్వశ్చన్ అండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ హూజ్ nth టర్మ్ ఈజ్ గివెన్ బై n ఈజ్ ఈక్వల్ టు 3 + 2n అండి. ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఇచ్చాడు, లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో మనకి ఫస్ట్ 24 టర్మ్స్ ఇక సమ్ అడుగుతున్నాడండి. అంటే మనకి మా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఎంత టర్మ్ మనకి ఎంత టర్మ్ గివెన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2n అండి. అంటే ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మన n ఉన్న ప్లేస్లో 1 రాసుకోవాలి. 2 × 1 ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అలాగే ఏ2 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 × 2 అండి, అంటే 4 7 అవుతుంది. ఏ3 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 × 3 అవుతుందండి, అంటే 9 అవుతుంది. అప్ టు సో ఆన్ ఇలాగా మనం రాసుకెళ్ళాలి. కాబట్టి ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతాయంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అండి 5, 7, 9 అప్ టు సో ఆన్ అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 7 - 5 అవుతుందండి, అంటే 2 అవుతుంది. కాబట్టి మనకి సమ్ ఆఫ్ 24 టర్మ్స్ అన్నాడు. ఇక్కడ S24 ఫైండ్ అవుట్ చేయాలి. S24 ఈజ్ ఈక్వల్ టు n/2, 2a + n - 1 ఇంటూ డి అండి. n/2 అంటే ఇక్కడ మనకి 24/2, 2 × 5 అండి, అంటే ఫస్ట్ టర్మ్ 5 కాబట్టి n - 1 ఇంటూ ఇక్కడ n అంటే 24 అండి. 24 - 1 ఇంటూ డి అంటే మనకు 2, 12 అవుతుంది. ఇక్కడ 10 అండి.
23 ఇంటూ 2 అండి ఎంత అవుతుందంటే 46 అవుతుంది. 12 ఇంటూ 56 అండి. 56 ఇంటూ 12 672 అండి ఆన్సరు. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ అండి 672 ఇది ఆన్సరు. 11th క్వశ్చన్ అండి. ఇఫ్ ద థర్డ్ అండ్ 9th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 4 and -8 అండి రెస్పెక్టివ్లీ, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0 అంటున్నాడు. ఏ టర్మ్ జీపీ అవుతుంది 0 అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ థర్డ్ టర్మ్ ఏమో 4 ఇచ్చాడండి, 9th టర్మ్ ఏమో -8 ఇచ్చాడు. ఇక్కడ గివెన్ సొల్యూషన్ చూద్దామండి. గివెన్ థర్డ్ టర్మ్ అండి అంటే 4 ఇచ్చాడు, అంటే 9th టర్మ్ అండి. 9th టర్మ్ ఎంత ఇచ్చాడంటే -8 ఇచ్చాడు. థర్డ్ టర్మ్ అంటే మనకి A3 అండి, అంటే A+2D = మనకి 4 ఇచ్చినట్టు. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే 9th టర్మ్ అయితే మనకి A+n-1 అంటే 8D = -8 అండి. మనకి ఇక్కడ ఏడి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలండి. ఏడి వాల్యూలు ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి మనం ఎంత టర్మ్ అంటే ఏ టర్మ్ 0కి ఈక్వల్ చేసి మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 - 1 చేస్తానండి. A+8D = -8 అండి. అలాగే ఇక్కడ A+2D = 4 అవుతుంది. ఫ్రెండ్స్ మనం మైనస్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 6D = -12 అవుతుంది అండి, అంటే D = -2 అవుతుందండి. D = -2. D వాల్యూ తీసుకెళ్ళి మనకి ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ A ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. A = 8, D = -2 అండి. ఎంత టర్మ్ అంటే ఫార్ములా an = A+n-1 ఇంటూ D అండి. ఇక్కడ ఎంత ఇప్పుడు ఏ టర్మ్ 0 అంటే an = 0 అయితే ఇక్కడ ఏ వాల్యూ 8, మనకి n-1 అండి, అంటే n-1 ఇంటూ D అండి. D అంటే -2, దాని నుంచి మనకి 0 -2n + 2 అండి. దాని నుంచి 2n = 10 అవుతుంది. n = 10/2 అండి. అంటే 5th టర్మ్ మనకి ఏమవుతుందంటే ద 5th టర్మ్ ఈజ్ 0 అవుతుంది. ఆన్సర్ ఇదండి. 12th వన్ అండి. డిటర్మిన్ ద ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 6 and 7th టర్మ్ ఈజ్ 10 అన్నాడు. ఇక్కడ మనకి టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. థర్డ్ టర్మ్ ఏమో 6 అని ఇచ్చాడు, 7th టర్మ్ ఏమో 10 అని ఇచ్చాడు. ఇక్కడ గివెన్ మనకి సొల్యూషన్ చూద్దాం. గివెన్ థర్డ్ టర్మ్ అండి. థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చాడంటే 6 అని ఇచ్చాడు, అంటే A+2D = 6 అని అర్థం. అంటే 7th టర్మ్ అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే 7th టర్మ్ అండి ఈజ్ 10 అని ఇచ్చాడు. అంటే 7th టర్మ్ అంటే A+6D = 10 అండి, అంటే A+n-1 అంటే 7 - 1 అంటే 6D అవుతుంది. ఇది 2 అవుతుందండి. అంటే 2 - 1 చేసామంటే A+6D = 10, A+2D = 6 అండి. మనం మైనస్ చేస్తే ఇక్కడ 4D, ఇక్కడ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. D = 1 అవుతుందండి. మనం ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
డి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఏ ప్లస్ 2 ఇంటూ 1 అండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే మనకి మనం ఇక్కడ డిటర్మిన్ ద ఏపీ అన్నాడు, అంటే మనం సిరీస్ మామూలుగా టర్మ్స్ రాస్తే ఫస్ట్ 4 కానీ స్టార్ట్ అవుతుందండి. కామన్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 1 ఉండాలి. అంటే 4, 5, 6, 7 ఇలా ఉంటాయండి టర్మ్స్. అంటే 4 ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. వీటి యొక్క కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. ఇది ఆన్సరు. 13 అండి. ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 10, 7, 4 అప్ టు సో ఆన్ 62 ఉందండి. అంటే మనకి లాస్ట్ టర్మ్ నుంచి మనకి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 7 - 10 అండి, అంటే -3 అవుతుంది. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -62 అండి లాస్ట్ టర్మ్, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే -62 ఇక్కడ 10 అవుతుంది, n-1 ఇంటూ -3 అండి. అంటే ఇక్కడ యువతలు తీసుకొచ్చేస్తే 72 అవుతుంది, n-1 ఇంటూ మనకి -3 అండి. ఇక్కడ 72/-3 అంటే ఈజ్ ఈక్వల్ టు n-1 అండి. ఇది ఎన్నిసార్లు పోతుందంటే మనకి అండి n-1, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 25 అవుతుంది. అంటే మనకి లాస్ట్ టర్మ్ 11th టర్మ్ అంటే మనకి 25 నుంచి లాస్ట్ టర్మ్ అంటే టర్మ్ లాస్ట్ టర్మ్ ఈజ్ మనకి ఏమవుతుందంటే 15 అవుతుందండి. మనం ఏ 15 ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి అండి, అంటే ఏ అంటే మనకి 10, n-1 ఇంటూ డి అంటే -3 అండి. n అంటే మనకి ఆల్రెడీ 15 కాబట్టి 10, ఇక్కడ 14 ఇంటూ -3 అండి, 10 - 42 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 32 అవుతుందండి. ఇది 11th టర్మ్ ఆఫ్ ద లాస్ట్ టర్మ్ 15th టర్మ్ అవుతుంది కాబట్టి ఏ 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మనకి -32. ఇది 4 మార్క్స్కి సంబంధించి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకి 4 మార్క్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.